నమ్మి చాలామంది చాలా దిక్కుల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారండి. ఈరోజు బెంగుళూరు నుంచి ఫోన్ చేశారు, మొన్న కర్ణాటక నుంచి ఫోన్ చేశారు. చాలా చాలా లాంగ్ నుంచి మనల్ని నమ్మి ఫోన్ చేస్తున్నారండి. హైదరాబాద్లో నుంచి అయితే లెక్కలేనని ఫోన్స్ అండి. హైదరాబాద్ నుంచి అయితే మొన్న నాకు ఒక కస్టమర్ వచ్చారండి. హైదరాబాద్లోనే తను మెకానిక్ అండి. తను మాట్లాడే మాట కోటి నేను ఉంటున్న బూస్ బంప్స్ కలిగి. ఎందుకంటే చెప్తున్నానండి, సాధారణ మెకానిక్ నా వీడియో రాగానే నా వీడియో సబ్స్క్రైబ్ చేయడం అతను చెప్తుంటే నాకు అదొకలాగా అనిపించిందండి. చాలా బాధపడ్డాను కూడా. భయ్యా నాకు సబ్స్క్రైబ్ చేయడం రాదు భయ్యా, నాకు మీ వీడియో కావాలని యూట్యూబ్లోకి వెళ్ళి మా అబ్బాయితో కొట్టించుకొని నేను ఈశ్వర్ హోమ్ థియేటర్ కొడితే అప్పుడు వస్తుంది, ప్రతి ఒక్క వీడియో మీరు చూడకపోతే నాకు అవ్వదు భయ్యా అని చెప్పాడు. భయ్యా హైదరాబాద్ నుంచి వచ్చాడు, అక్కడ పెళ్ళి కలిశాడు. పెళ్ళికి కానీ నా కోసం వన్ డే ఆగి అప్పుడు హైదరాబాద్ వెళ్ళాడండి. వచ్చాను భయ్యా, ఇంత దూరం వచ్చి మీ దగ్గర ఏది పర్చేస్ చేయలేదు. తను ఆల్రెడీ రిసీవర్ దగ్గర కొన్నారండి. ప్యాకేజ్ కోసం మాట్లాడడానికి వచ్చాడు, స్పీకర్ ప్యాకేజ్. డబ్బులు చూసుకొని కన్ఫర్మ్ చేస్తాను భయ్యా. వచ్చాను భయ్యా, ఖాళీ చేతి ఉత్తు చేతి వెళ్ళకూడదని కూలిపేడ కొనుక్కోవాలి వెళ్ళాడండి మన దగ్గర. థ్యాంక్ యూ బ్రో. ఎస్కే భాష ఇది ఇబ్రహీం బ్రో, చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్తో ఎన్నో వస్తుంటానండి. నేను కొంచెం బిజీ అయిపోయి పాప బర్త్డే పండగలు అన్నీ మబ్బిడిపోయాయండి. ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నేను వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను. మనం తిరుపతి నుంచి రాగానే కొంచెం వీడియోలు 5 రోజులు 6 రోజులు అయిపోతుందండి పెట్టలేదు. నేను ఈ రోజు కానీ రేపు కానీ అండి, మ్యాక్సిమం బుధవారం కానీ అక్కడికి వస్తానని చెప్పాను. నాకు ప్రొజెక్టర్ స్క్రీన్ కోసం వెయిట్ చేస్తున్నానండి. 133 ఇంచెస్ స్క్రీన్ అండి ఇది, ఒంగోలు. సార్ నాకు ఫోన్ చేశారు ఒక 10 days బ్యాక్ అండి. సింపుల్గా నాకు ఒకటే అడిగారు, సార్ ఏది బాగుంటుంది అన్నారు. నేను మోడల్తో చెప్పాను. మళ్ళీ వేరే మాట్లేదండి, నాకు ఒక 2 days బ్యాక్ ఫోన్ చేశారు, సార్ మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తానండి, మీరు ఎప్పుడు వస్తారో కూడా అడగలేదు. నేనే చెప్పాను, సార్ బుధవారం వస్తానండి ప్రొజెక్టర్ స్క్రీన్ పట్టుకొని. అతనికి నేను స్క్రీన్ ఇంకా నా దగ్గర రాలేదండి, వస్తే రేపు కానీ ఎల్లుండి కానీ బయలుదేరాం. ఆప్టోమో అండి, 35+ UHD 35+ 4K ప్రొజెక్టర్ ఆప్టోమో. ఇంకా స్టీల్ కూడా ఎప్పలేదు. హనుమంతరావు గారు ఈ వీడియో మీరు చూస్తున్నట్టే ఉంటారు. నా దగ్గరికి ప్రొజెక్టర్ వస్తుంది. నేను నెక్స్ట్ ఆ స్క్రీన్ వస్తే కార్లు వేసుకొని ఒంగోలు వెళ్తానండి. ఒంగోలు మా దాదాపు అతను ఒంగోలు నుంచి కాశీపట్నం అంటండి, కాశీపట్నం ఏదో పెద్ద పట్నం లేకపోతే ఆ పట్టణమేనండి. బీచ్ రోడ్ దగ్గర వెళ్తుంది. ఇక్కడ నుంచి 525 కిలోమీటర్లు చూపిస్తుందండి మా వైజాగ్ నుంచి, నా షాప్ కాడ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. నేను కార్లో వేసుకొని వెళ్ళిపోతాను. రఫ్గా గట్టిగా మార్నింగ్ 4 గంటలకు కొడితే సాయంత్రం 4 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నానండి. 500 కిలోమీటర్లు అంటే పెద్ద కాదు కదండి, కొట్టేస్తాం. నైట్ మ్యాక్సిమం ఓపుకుంటే వర్క్ చేసుకొని నైటే బయలుదేరుతాం, లేదు అంటే వర్క్ చేసి నైట్ ఉండిపోయి డే బయలుదేరుతామండి. ఎందుకంటే సేఫ్గా రావడం. నైట్ జర్నీ అయితే చాలా రిస్క్ కదండి. నేను డే టైమే ప్లాన్ చేసుకుంటాను ఎక్కువ శాతం డ్రైవింగ్ అని ఏదైనా. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే మీకు ఎప్పుడు తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి థియేటర్ అకౌస్టిక్తో చేయించుకుందాం అంటే లో బడ్జెట్ కాన్సెప్ట్లోనే ప్రతి ఒక్కరికి నేను ఇస్తానండి సమాధానం. కొన్ని మందికి నేను ఒకవేళ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయినా, నేను సార్ మళ్ళీ 5 minutesలో ఉన్నానండి, బండి మీద ఉన్నాను, మళ్ళీ చేస్తానన్నా కన్ఫర్మ్ చేస్తానండి. ఒకవేళ నేను మర్చిపోతే నేను క్షమించాను సార్, మీరే కొంచెం గుర్తు చేసుకొని నా కోసం ఒక్క కాల్ చేస్తే సరిపోద్ది. ఈశ్వర్ హోమ్ థియేటర్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ప్రతి ఒక్క నా వెనకాతల దన్ను మీరేనండి. ప్రతి ఒక్కరు నా దగ్గర కస్టమర్స్, ప్రీమియం కస్టమర్ నుంచి లో బడ్జెట్ ఒక రోడ్డు మీద హెల్మెట్లు అమ్మిన వాళ్ళ కాడ నుంచి నా కస్టమర్స్ ఉన్నారండి. అతను కూడా మొన్న హైదరాబాద్లోనే ఫోన్ చేశాడు. కాకపోతే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఒకటే అంటారండి, మీరు ఎప్పుడు ఇస్తుంది ఇవ్వండి సార్. హైదరాబాద్ కాన్గర్ అని నాకు ఎప్పుడు అడ్వాన్స్ 10,000 వేస్తారండి సబ్ ఊఫర్కి. అలాంటిది అతను ఫోన్ చేసి ఫుల్ అమౌంట్ ఎంత అని అడిగారు, అమౌంట్ వేస్తారు. ఇప్పటికీ సబ్ ఊఫర్ ఇవ్వలేకపోయింది సార్. కాన్గారు మీకోసం నేను స్పెషల్గా లేదండి, అమలాపురం నుంచి మన ట్యాగ్ హార్మోని తీసుకున్నారు, 580 BT డెనాన్ రిసీవర్ తీసుకున్నారు, అతను కూడా ఇవ్వాలి. అతని రిసీవర్ ఇంకా నా దగ్గరే ఉందండి. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న ప్రతి సబ్స్క్రైబర్కి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటానండి. నన్ను ఇంతగా పైకి మీరు తెచ్చింది మీరేనండి, నాకు బాగా తెలుసు. నేను ఏ కష్టంలో ఉండివన్నో, నేను ఎక్కడెక్కడ తిరిగానో, 10 రూపాయలు కూడా పుట్టలేని ఈ రోజుల్లోనే నన్ను నమ్మి ఇప్పుడు హనుమంతరావు గారు ఒంగోలు నుంచి 1,75,000 రూపాయలు నా అకౌంట్లోకి వేస్తారండి. ఎంత సార్ అవుతుంది ఇన్స్టాలేషన్ ఛార్జెస్ చెప్తే మీరు వచ్చి తీసుకుంటారా సార్, ఇచ్చేయమంటారా అని అడిగారండి. నాకు అది చాలు సార్, నాకు నమ్మకం అనేది నా మీద ఎంత పెట్టుకున్నందుకు. ఇవి పట్టుకొని వచ్చి ఫిక్స్ చేసిందే తీసుకుంటానని చెప్పాను. మన దగ్గర ఇంకా ఉన్నవి సార్, ఇది ఒకటి ఉన్నదండి, సబ్ ఊఫర్ యాంప్. ఇది సబ్ ఊఫర్ యాంప్ అండి. ఇది కూడా సూపర్ కండిషన్లో ఉంది.
ఇది కొత్తది కాదండి, సెకండ్స్ 3 months పీసు. కొత్తది కొనాలంటే 33,000 ఉందండి. ఇది లో బడ్జెట్ కాన్సెప్ట్లో తక్కువకి ఇస్తున్నాను. ఇది ఎవరికైనా 1 year వారంటీతో కూడా 7 months 8 months వారంటీ ఉంది. సబ్బూఫర్ డ్యూయల్ సబ్బూఫర్ యాంప్ అండి, క్రౌన్ ఇది కంపెనీవి. ఓకే సార్, మన దగ్గరికి వచ్చి ఇప్పుడు మీకు ఫొటోస్ ఇంకా రాకముందే సేల్ అయిపోతున్నాయండి. మొన్న నేను అయ్యప్పని హైదరాబాద్ 696 రిసీవర్ ఇచ్చాను చూసారండి, ఆ రిసీవర్ కూడా మన దగ్గరికి ఇంకోటి వస్తుంది పీసు. డెనాన్ 7.2 3200 అది కూడా వస్తుంది. మీ ఫొటోస్ స్క్రోల్ చేస్తాను ఈ వీడియోలో, లాస్ట్లో చూడండి. ఇంకా మన దగ్గర రాలేదు, వస్తుంది. ఎవరికైనా బేగా కావాలంటే మంచి రిసీవర్స్ అండి, అడ్వాన్స్లో వేసుకొని ఆపుకోండి. నేను చెక్ చేసుకొని బాగుంటేనే మీకు ఇస్తాను, బాగోకపోతే మీ డబ్బులు మీకు వాపస్ చేసేస్తానండి, లేకపోతే వేరే రిసీవర్ చూస్తాను. చాలామంది ఇవి అయిపోయిన తర్వాత కాల్ చేస్తారండి, ఉన్నాయా అని. ముందుగా చెప్తున్నానండి. అందుకే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈశ్వర్ హోమ్ థియేటర్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్లో మొత్తం ఫొటోస్ చూసి మీరు ప్లాన్ చేసుకోండి. అడ్వాన్స్ నాకు ఫోన్ చేసేస్తే నేను బ్లాక్ చేసి ఉంచుతాను. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. హై ఫ్రెండ్స్, చూసారా ఆన్క్యో 696 డైనమిక్ ఆడియో సూపర్ అండి సౌండ్. ఇది ఆల్రెడీ అయ్యప్ప గారి హైదరాబాద్కి ఇచ్చాను. 696 ఆన్కేయో రిసీవర్ అయితే మాత్రం మనం ఇచ్చింది ఎక్సలెంట్గా ఉంటుందండి, చూడవసలేదు. డాల్బీ అట్మాస్ 7.2 రిసీవర్ ఇది. చాలా నీట్ కండిషన్లో ఉందండి. ఇది ఎవరికైనా పర్చేజ్ చేయాలనుకుంటే బేగా కాంటాక్ట్ అవ్వండి. 7.2 రిసీవర్ ఇది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్రతిదీ నేను 1కి 2 సార్లు వర్కౌటింగ్ చెక్ చేసుకొని మీకు ఇస్తానండి, లేకపోతే దాని జోలికే వెళ్ళను. ఎందుకంటే సార్, మనం నమ్మిన పర్చేజ్ చేసిన వాళ్ళకి మంచి ఇవ్వాలని తాపత్రయం తప్ప ఇంకేమీ కాదు. ఇది డెనాన్ 3200 అండి. ఇది కూడా 7.2 రిసీవర్. దీనికి ప్రీఅవుట్స్ కూడా ఉంటాయి అండ్ అవుట్పుట్ బనానా సాకెట్స్ కూడా ఉంటాయి. మీరు ఇంకా సౌండ్ పెంచుకుందామంటే యాంప్లిఫైర్ 7.2 యాంప్లిఫైర్ ఒకటి ప్రీఅవుట్ తగిలిస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరి వ్యూ ఇదండి. చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఇది కూడా ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా విజయవాడకి 3300 ఇచ్చానండి. ఇది 3200 అండి, అంతే. 3300 3200 ఇవ్వండి 3200. ఇది ఆల్రెడీ నేను విజయవాడ అతనికి ఇచ్చాను. తను కూడా నాకు 20,000 అడ్వాన్స్ చేశారు స్పీకర్ ప్యాకేజ్కి. ఇంకా రిమైనింగ్ చేస్తే తను కూడా ఇవ్వాలి ప్యాకేజ్ నేను. ఓకే, ఈ వీడియోలో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎప్పట్లాగే మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. ఒంగోలులో ఎవరైనా కలుద్దాం అనుకుంటే నన్ను కలొచ్చండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. నైట్ అయితే అవుతావు, ఒకవేళ డే టైం కానీ ఉన్నానంటే కన్ఫామ్ ఫోన్ చేస్తే నేను కలుస్తాను. కస్టమర్ ఇంటికి వస్తానండి, చూస్తాననే మాట మాత్రం అనగా సరే ఏమనుకోవద్దు. ఇంకా సెలవు తీసుకుంటూ జై హింద్.